అసెంబ్లీలో వైసీపీ తీరు సరిగ్గా లేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం, ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా వాళ్ళు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకోండి, మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ని గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇది చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక మార్చి 19కి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని బీఏసీ నిర్ణయించింది.
అవసరమైతే మరో 2 రోజులు సభ నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఈ నెల 28న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక మార్చి 19కి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని బీఏసీ నిర్ణయించింది. అవసరమైతే మరో 2 రోజులు సభ నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఈ నెల 28వ తేదీన ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక మార్చి 19కి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని బీఏసీ నిర్ణయించింది. అవసరమైతే మరో 2 రోజులు సభ నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఈ నెల 28న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రైట్గా బీఎస్సీ సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. దీపిక, ఈరోజు గవర్నర్ ప్రసంగానంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. బీఎస్సీ సమావేశంలో ఈ అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే పూర్తిగా 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. ఈ బీఎస్సీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, అలాగే పయ్యావుల కేశవ్తో పాటు సీఎం చంద్రబాబు ఈ ఏదైతే జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వార్షిక బడ్జెట్ను ఈ నెల 28వ తేదీన ప్రవేశపెట్టబోతున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గవర్నర్ ప్రసంగానికి ఏదైతే థ్యాంక్స్ చెప్తూ అంటే తీర్మానం ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి తీర్మానానికి ధన్యవాదాలు చెప్తూ రేపు అసెంబ్లీ సమావేశాలు సాయంత్రం 4 గంటల వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎల్లుండి శివరాత్రి సందర్భంగా సెలవుతో పాటు 27వ తేదీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఆ 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండవు. ఇక 28వ తేదీన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన రోజులంతా కూడా ప్రశ్నోత్తరాలతో పాటుగా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో బడ్జెట్ పైన ప్రధానంగా చర్చ ఉంటుంది. దాదాపుగా 2 రోజుల పాటు బడ్జెట్ పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ బడ్జెట్లో అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో బడ్జెట్లో ఏమేమి శాఖలకు ఎంత నిధులు కేటాయించారు, అలాగే బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే వాటికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని సంక్షేమ పథకాల అమలు కోసం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6కి సంబంధించి సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా కొన్ని ఈసారి బడ్జెట్ కేటాయింపు ఉంటుందని తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ మొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టలేదు. సో ఈసారి 28వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో 15 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. ప్రజాపక్షంగా మరింత ముందుకు వెళ్లడంపై సమావేశంలో చర్చిస్తున్నారు జగన్. ఇక భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్గా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు ఫోన్లో అందిస్తారు. నరసింహ, ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ముందు రోజు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. గవర్నర్ ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన 10 నిమిషాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. అంతేకాకుండా కూడా గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు, పట్టుబట్టారు. ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి కూడా నినాదాలు చేశారు, స్లోగన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఎవరవుతున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీ నుంచి కూడా తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా మీడియా ఉద్దేశించి మాట్లాడటం, రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కల్పించాలి, ప్రతిపక్ష హోదాని ప్రజల యొక్క నినాదం, ప్రజల యొక్క గొంతు అని చెప్పేసి ప్రజల యొక్క సమస్యల్ని అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లడమే మా ప్రతిపక్ష హోదా ప్రత్యేక నినాదం అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు తాజాగా మనం చూస్తే కూడా తాడేపల్లి నివాసంలో జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ జరగనుంది. ఈ అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనేది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి దీనిపైన చర్చ చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే ఏదైతే ఉందో శాసన మండలి సభలో వైసీపీ సభ్యులు అధికంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీలకైతే శాసన మండలి సమావేశం ఎమ్మెల్సీలు వెళ్లాలని చెప్పేసి కూడా దీనిపైన మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో తాజాగా మనం చూస్తే కూడా ఎమ్మెల్యేలు వెళ్లాలా వద్దన్న దానిపై మాత్రం ఈ రోజు ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. $1 ట్రిలియన్ జీడీపీని తెలంగాణ ధ్యేయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాదాపూర్లో ఆమ్జెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సైట్ ఆఫీసును సీఎం రేవంత్ ప్రారంభించారు. గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లినప్పుడు ఈ కంపెనీ వాళ్లను కలిశామంటూ సీఎం రేవంత్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలోనూ ఈ కంపెనీ పాలు పంచుకోవాలని సీఎం రేవంత్ కోరారు. ఇక హైదరాబాద్ ని వరల్డ్లోనే గ్రేటెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్. We are meeting to celebrate the success of new partnership. Two global leaders are coming together, Amgen and Hyderabad. I'm proud to welcome Amgen, one of the world's most famous biotech companies, to my city to establish its first development facility here. When I visited Amgen's R&D center in San Francisco along with Mr. Sridhar Babu Garu in August last year, I saw Amgen's great commitment to scientific innovation, transforming lives through research, innovation, invention in medicines and biotechnology. At the time, I had called our partnership a great breakthrough. At the time, the coming of Amgen to Hyderabad, our position as a hub of innovation and technology in biotech and life sciences has become stronger. You selected Hyderabad for world-class talent in medicine, life sciences, data sciences, and artificial intelligence with a mission to serve patients globally. My state, Telangana, has been a pioneer in life sciences, pharma and biotech. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ చిరునామాగా నిలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మహాలక్ష్మి పథకం ప్రారంభించడంతో ప్రయాణానికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. డ్రైవర్లు, కండక్టర్లు బస్సును కొన్ని చోట్ల ఆపట్లేదు.
మరికొన్ని చోట్ల బస్టాపుల్లో ఎంతో ముందుకు తీసుకువెళ్లి ఆపుతున్నారు. మహిళా ప్యాసింజర్స్ వెనుక డోర్ నుంచే బస్సు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. బస్ స్టాపుల్లో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆపాల్సిన స్టేజ్లో బస్సు ఆపకుండా కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికులను ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రశ్నించే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొందరు మహిళలు డిపోల్లో ఫిర్యాదు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 9 లక్షల నుంచి 10 లక్షల మంది సిటీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఈ సంఖ్య ఏకంగా 18 లక్షలకు చేరింది. వీరిలో అధికులు మహిళలే కావటం విశేషం. గతంలో ప్రతిరోజు 4,50,000 మంది బస్సులో ప్రయాణించేవారు. ఇప్పుడు ఏకంగా 10 లక్షల మంది మహిళలు సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రయాణికులు భారీగా పెరిగారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రభావం హైదరాబాద్లోనూ పడింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం తర్వాత హైదరాబాద్లో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం రోజుకొక్క వివాదంలో ఇరుక్కుంటోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని రేవంత్ సర్కార్ చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఉచిత గిచిత ప్రయాణం లేదంటూ బస్సు కండక్టర్లు కసుబుసుమంటున్నారు. బస్సు కండక్టర్స్, డ్రైవర్స్ మహిళల్ని చిన్నచూపు చూస్తున్నారు. బస్ స్టాప్లో కాకుండా బస్సును ముందుకు ఆపుతున్నారు బస్సు డ్రైవర్లు. మహిళలు బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్సుతో ఆడవాళ్లకి ఇబ్బందులు తప్పటం లేదు. పేరుకే ఫ్రీ బస్సు కానీ మహిళలకి ఇది నరకయాతన. డ్రైవర్స్, కండక్టర్స్ ప్రవర్తనతో మహిళలు విసుగు చెందుతున్నారు. దాంతోపాటు బస్సులు బస్టాపుల్లో ఆపకపోవడంతో నరకం చూస్తున్నారు. మహాలక్ష్మి బస్సులు వచ్చిన తర్వాత మహిళలు ఎక్కువగా ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఉచిత బస్సులో ప్రయాణం చేయాలన్నా కానీ మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. కొన్ని బస్సెస్ అయితే అసలు బస్ స్టాప్లో ఆపే పరిస్థితి అయితే కనిపించదు. ఒకవేళ బస్సెస్ ఆపినా కానీ బస్ స్టాప్లో ఒకవేళ వాళ్ళు ఆపినా కానీ చాలామంది బస్సెస్లో మాత్రం ఎక్కుతున్న సమయంలో డ్రైవర్లు, కండక్టర్లు మహిళలపైన చిరాకు పడడము, మహిళలని చులకనగా మాట్లాడడం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇది పేరుకి మాత్రమే ఫ్రీ బస్, కానీ మహిళలు మాత్రం ఈ ఫ్రీ బస్తో మాత్రం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారనే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఇలాంటి ప్రాంతాలలో చూసుకుంటే అయితే అసలు బస్ స్టాప్లలో బస్సే ఆపరు, ముందుకెళ్ళినాక బస్సులు కూడా ఆపుతున్నారు. అయితే ఇంకో ప్రక్కన చూసుకుంటే అయితే మహిళలు బస్ స్టాప్లో ఆపకపోవడంతో బస్సు మిస్ అవుతుంది కాబట్టి గంటకొక బస్సు రావడంతో వాళ్ళు బస్సును ఎక్కాలని చెప్పి వాళ్ళు బస్సు మిస్ చేసుకోవద్దని వెనుక బ్యాక్ డోర్ నుంచి కూడా బస్సులు ఎక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు జెంట్స్ వెనకాల నుంచి బస్సు ఎక్కుతేనే అది సేఫ్ కాని పరిస్థితిలో మహిళలు రన్నింగ్ బస్సులు ఎక్కుతున్నారు. ఇంకా చాలా వరకు అయితే మహిళలు ఫుడ్ బోర్డింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు. కాలేజ్ టైంలలో, ఆఫీసెస్కి వెళ్ళే టైంలో అటు లాగిన్స్కి లేట్ అవుతాయి అనే ఉద్దేశంతో కూడా మహిళలు ఎంతో ప్రమాదకరంగా కూడా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. దానితో పాటు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు కూడా మహిళలని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. దానితో బస్ స్టాప్లో ఆపకపోవడంతో కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ చూస్తూ కూడా అలానే వెళ్ళిపోతుంటారు. కానీ అసలు బస్సులు అయితే ఆపే పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పాలి. అంటే పేరుకి మాత్రం ఈ మహిళల బస్సు ఉంది, కానీ ఆ మహిళల బస్సులు మహిళలకి ఉపయోగం కాదు అని తెలుస్తూ ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొని కూడా రన్నింగ్లో బ్యాక్ డోర్ నుంచి బస్సులు ఎక్కుతూ ఉన్నారు. అంటే బస్సు మిస్ అవుతుందన్న బాధతో వాళ్ళు ఎక్కుతున్నారు. కానీ అసలు వాళ్ళు అది సేఫ్టీయా కాదా అని మాత్రము ఆలోచించలేని పరిస్థితిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు మహిళల్ని అంటే ఎంతో గౌరవించేవాళ్ళు, కానీ ఈ పథకం వచ్చిన తర్వాత మహిళలని మాత్రం చాలా చులకనగా చూస్తూ వాళ్ళని హేళనగా మాట్లాడే డ్రైవర్లు, కండక్టర్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. దీనితో మాత్రము ఈ ఫ్రీ బస్సులలో ప్రయాణం చేయాలంటే కూడా మహిళలు ఎంతో ఆలోచించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎంతో భయపడుతూనే ఈ బస్సులకు ఎక్కాల్సిన పరిస్థితి కూడా మనకు నగరంలో కనిపిస్తూ ఉంది. బస్సులలో ప్రయాణం చేసే మహిళలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భయపడుతూ ట్రావెలింగ్ చేసే మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సుప్రియ, HMTV, హైదరాబాద్. శ్రీ ముఖలింగం శ్రీకాకుళంలో వెలిసిన మహిమాన్విత శైవ క్షేత్రం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కాశీకి వెళ్లలేని వారు శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకుంటే చాలా సకల పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరమశివుడి లింగరూప దారునిగా కనిపించడం వల్లనే ముఖలింగేశ్వరుడిగా పేరుగాంచినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయంలోని శివలింగానికి ఓ విశిష్టత ఉంది. ఏ దిశ నుంచి చూసినా శివలింగం మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది.
దేవాలయ గోపురం చాలా ఎత్తులో ఉంటుంది. శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి తర్వాత రోజున స్వామివారి చక్రతీర్థం స్నానాలు చూడటం వల్ల సకల దోషాలు పోతాయని ప్రసిద్ధి. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. శైవ క్షేత్రాల నిలయం చిక్కోలు జిల్లా. అటువంటి చిక్కోలు జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచింది శ్రీముఖలింగేశ్వరం. అసలు ఈ శ్రీముఖలింగేశ్వరం పేరు ఎలాగొచ్చింది, దక్షిణ కాశీగా ఎందుకు పిలువబడుతుంది, అక్కడ ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, అదేవిధంగా అక్కడ భక్తులు దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి సుఫలితాలు పొందుతున్నారు, అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ స్వామివారిని ఉత్సవ విగ్రహాలను కూడా నదిలో స్నానం చేయించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మాత్రం స్థల పురాణం చెప్తుంది. అసలు ఆ విశిష్టత ఏమిటి అన్న అంశాన్ని ఒకసారి ఆ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగేశ్వర క్షేత్రానికి ఒకసారి సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిమాన్విత శ్రీముఖలింగం క్షేత్రం శ్రీకాకుళం నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది వంశధార నది తీరంలో ఈ ఆలయం వెలిసింది. ఇక్కడికి దగ్గరలోనే గొట్టా బ్యారేజ్ నిర్మాణం కూడా జరిగింది. చాలా మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వంశధర నది వద్ద పాదాలు కడుక్కొని నీళ్లను తలపై జల్లుకుని వెళ్తారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగేశ్వరునికి పూజలు కూడా ఘనంగా చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజులు, కార్తీక మాసం 30 రోజులు చాలా నిష్ఠగా నిర్వహించి స్వామివారిని విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయానికి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపడతారు. ముఖ్యంగా శివరాత్రి ముందు రోజే శ్రీముఖలింగేశ్వరం ఈ ఆలయానికి చేరుకొని 9 రోజులు దేవుని దర్శించుకొని తిరునాళ్ళల్లో పాల్గొనడం ఇక్కడ ఆనవాయితీ. శ్రీ ముఖలింగం ఆలయంలో గర్భాలయం కాకుండా 8 వైపులా 8 లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వారాహీదేవి, సప్త మాతృకులలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరహ అవతారం, వామన అవతారం, సూర్య విగ్రహం ఉండటం విశేషం. ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏకరాతిపై కనిపించి చూపలను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణం వైపున్న శిల్ప సంపదను తలపించే విధంగా ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోనూ శ్రీముఖలింగంలోనూ తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. శివ పార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తరముఖంగా ఉండటం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చొని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖలింగంలో అష్టగణపతులు కూడా ఉండటం విశేషం. శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో పవిత్రమైనటువంటి వంశధార నది తీరంలో వెలిసినది. ఈ క్షేత్రం కాశీతో సమానమైన క్షేత్రం. ఎందుకంటే పృథివ్యాం యానలింగాని పాపనాశి కరానవై ఇదంతు ముక్తితం లింగం ముఖలింగం నిసంశయ. పృథివీయందు ఎన్నెన్నో జ్యోతిర్లింగాలు, ప్రతిష్ఠించే లింగాలు ఉన్నాయి. కానీ శివుడనేది ఎక్కడైనా లింగాకారమే. కానీ ఈ క్షేత్రమందు మాత్రం స్వయంగా గోకర్ణాకృతితో ఆవు యొక్క ఒక భాగం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా స్వయంగా ఇక్కడ ముఖలింగేశ్వర స్వామి వారు ఉద్భవించారు. ఈ ఆలయంలో 6, 4, 8వ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. 6వ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరని, 4వ శతాబ్దంలో భీమేశ్వర ఆలయం, 8వ శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించారు. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను 200 ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గణపతి వంశీయులు పునర్నిర్మించారు. అప్పటి నుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికి కూడా మహారాజా వంశీయులు నిర్వహిస్తుంటారు. శ్రీముఖలింగంలో ముఖ్యంగా శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకుని తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శ్రీముఖలింగేశ్వర ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం. చాళుక్య రాజుల అనంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశీయులు ఈ దేవాలయాన్ని కొన్ని సంవత్సరాల సున్నంతో కప్పి ఉంచారు.
వారు తదనంతరం వచ్చిన ఒరిస్సా గజపతి రాజులు ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. గజపతి రాజులు కొన్ని వందల ఎకరాల భూమిని భగవంతుని అర్చన కోసం దానం చేశారు. ప్రతి ఏడాది శివరాత్రి నాడు జరిగే లింగోద్భవ కార్యక్రమానికి పర్లాకిమిడి గజపతి మహారాజు శ్రీ ముఖలింగం వచ్చి శ్రీ ముఖలింగేశ్వరుని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, తలంబ్రాల బియ్యం సమర్పించుకుంటారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ టెంపుల్ చోడగంగా వంశస్థులు 573-1058 మధ్యకాలంలో నిర్మించినట్లు ఆర్కియలాజికల్ సర్వేలో తేలిందనమాట. ఈ టెంపుల్ని ఆనుకొని ఇంకా 2 ఉపదేవాలయాలు ఉన్నాయి. శ్రీ సోమేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం. ఈ 2 టెంపుల్స్ కూడా నెక్స్ట్ ముఖలింగేశ్వర టెంపుల్, ఈ 3 టెంపుల్స్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ అండర్లో ఉన్నాయి. శివరాత్రి తర్వాత 4 రోజుల తర్వాత స్వామివారికి చక్రతీర్థ స్నానాలు చేయించడం ఆనవాయితీ. ఈ ఉత్సవం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా తరలివస్తారు. మహాశివరాత్రి ముందుగా ఇక్కడికి వచ్చి మహాశివరాత్రిని ఇక్కడే నెరవేర్చుకొని స్వామివారి చక్రతీర్థ స్నానాలు గావించిన మరలా స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తారు. అంత విశిష్టమైనది ఈ ఆలయం. ఈ క్షేత్రానికి మొదటి రోజు జాగరము, శివరాత్రి లక్షలాది ప్రజలు వచ్చి దర్శించుకుంటారు. రాత్రి 11 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. విశేష పూజలు జరిపిస్తారు. తర్వాతను శిఖర దీపము, పాగా గావంచ మరియు ఏనుగు గజవాహనంపై పార్వతీ పరమేశ్వర ఉత్సవమూర్తులతో గ్రామోత్సవం జరగబడుతుంది. 2వ రోజు పడియ, పరమేశ్వరుడికి విశేష పూజలు మరియు అమ్మవారి కుంకుమార్చనలు. 3వ రోజు మహాపడియ, పరమేశ్వరు విశేష పూజలు మరియు అమ్మవారి కుంకుమ పూజలు. ఇంకా వంశధార నదీ తీరంలో పితృతర్పణాలు, తిలాతర్పణాలు జరుగుతుంటాయి. 4వ రోజు త్రిశూల స్నానం, అదే చక్రతీర్థ స్నానంగా మనం నిర్వహిస్తుంటాము. ఈ స్నానానికి మధ్యాహ్నం 12 గంటల నుండి నందివాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులతో గ్రామోత్సవం జరిపి పక్కనే ఉన్న వంశధార నదీ తీరంలో స్వామివారికి లక్షలాది ప్రజల మధ్యన స్నానాలు మహాగర్వంగా జరుగుతాయి. శ్రీముఖలింగంలో చక్రతీర్థ స్నానాలు స్వామివారితో పాటు భక్తులు కూడా చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. స్వయంభుగా స్వామి విప్ప చెట్టులో పుట్టడం వల్ల చాలా మహిమగల దేవాలయమని అర్చకులు చెబుతున్నారు. శివరాత్రి తర్వాత వచ్చి 3వ రోజున స్వామివారు చక్రతీర్థ స్నానాలు చేయడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతుంది. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలని అర్చకులు చెబుతున్నారు. విన్నారు కదా శ్రీముఖలింగేశ్వర స్వామి తాలూకా ఆలయ చరిత్ర. అలాగే శివరాత్రి తర్వాత జరగబోయే కార్యక్రమాల విశిష్టత కూడా మీరు చూశారు కదా. ముఖ్యంగా ఈ ఆలయంలోని దక్షిణ కాశీగా పిలువబడే ఇక్కడ పితృతర్పణాలు కూడా చేస్తారు. శివరాత్రి తర్వాత కానీ శివరాత్రి ముందు కానీ ప్రతి పౌర్ణమి కూడా పితృతర్పణాలు చేయడం వల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుందని మాత్రం ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ శివరాత్రికి మాత్రం ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారికి లింగోద్భవం, అదేవిధంగా చక్రతీర్థ స్నానాలు కూడా చేయించేటట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కథనం చూసైనా సరే రాబోయే వాళ్ళకి ఈ ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ముఖలింగేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు కలుగుతాయని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM-TV, శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వర ఆలయం నుండి. రైట్ టీవీ ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM-TV. వార్త ఆగదు, నిజం దాగదు.